देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस महबूबनगर ज़िले के रूरल पुलिस स्टेशन हदूद में वाक़ ऋषि जूनियर कॉलेज में अरैव अलय प्रोग्राम के तहत सड़क की हिफाजत से मुताल्लिक़ एक बेदारी प्रोग्राम मुनक़िद किया गया। इस मौके पर ज़िला पुलिस सुप्रिटेंडेंट डी जानकी ने बतौर मेहमान ख़ुसूसी शिरकत करते हुए तलबा को ट्रैफिक क़वानीन की अहमियत से आगाह किया। अपने खिताब में एसपी ने कहा कि सड़क हादसात की रोकथाम के लिए ट्रैफिक असूलों पर सख्ती से अमल करना नागुज़ीर है। उन्होंने हेलमेट और सीट बेल्ट के इस्तेमाल, तेज़ रफ्तारी से गुरेज, ट्रिपल राइडिंग से बचने और मुखालिफ सिमत में गाड़ी ना चलाने की तलक़ीन की। उन्होंने मज़ीद कहा कि ड्राइविंग के दौरान मोबाइल फ़ोन का इस्तेमाल और नशे की हालत में गाड़ी चलाना मुहलिक हादसात का सबब बनता है। उन्होंने डिफेंसिव ड्राइविंग की अहमियत पर जोर देते हुए कहा कि दीगर ड्राइवर्स की मुमकिना गलतियों को मद्देनज़र रखते हुए मोहतात ड्राइविंग इख्तियार करना ज़रूरी है। प्रोग्राम के दौरान पावर पॉइंट प्रेजेंटेशन के ज़रिए हालिया सड़क हादसात और उनके नताइज को तलबा के सामने पेश किया गया। एसपी ने बग़ैर लाइसेंस गाड़ी चलाने के नुकसानात पर रोशनी डालते हुए ख़बरदार किया कि नाबालिग अफराद के ड्राइविंग करने पर कानूनी कार्रवाई की जाएगी और वालिदैन को भी ज़िम्मेदार ठहराया जा सकता है। उन्होंने सोशल मीडिया के महफूज इस्तेमाल पर भी जोर देते हुए तलबा को हिदायत दी कि नामालूम अफराद से राबता न करें और अपनी ज़ाती मालूमात या तस्वीर शेयर करने से गुरेज करें। खुसूसन तालिबात को मज़ीद एहतियात बरतने की ज़रूरत है। प्रोग्राम के दौरान सकाफ़ती टीम की जानिब से सड़क की हिफाजत से मुताल्लिक़ शऊर उजागर करने के लिए खुसूसी मुज़ाहरे पेश किए गए। इस बेदारी प्रोग्राम में तकरीबन 600 तलबा ने शिरकत की। इस मौके पर पुलिस और कॉलेज इंतज़ामिया के अहदेदारान समेत दीगर मुताल्लिक़ा अफराद भी मौजूद थे। వచ్చిన టాపిక్ మేము ఆల్రెడీ మా ఇన్స్పెక్టర్ గారు అందరూ కూడా చెప్పుకుంటారు అరైవల్ మీ అందరికీ చెప్పేది ఏంటంటే అరైవల్ అనేది మీరు బయటికి వెళ్ళినప్పుడు మళ్ళీ సురక్షితంగా ఇంటికి చేరడం కోసం చేస్తున్న ప్రోగ్రామ్ ఇది. దీనికి సంబంధించి మనకు ప్రతి ఒక్కరికి డ్రైవింగ్ లైసెన్స్ ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ కంపల్సరీ. ఒక వీడియో ఇది మన దగ్గరే జరిగింది, ఒకసారి చూడండి. ఓకే, వాళ్ళ బండి కాదు, వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర వెహికల్ అడిగి అబద్ధం చెప్పి మేము మెడిసిన్స్ తెచ్చుకోవాలి అనేసి అబద్ధం చెప్పి ఫ్రెండ్స్ది వెహికల్ తీసుకొని ఎంత స్పీడ్లో ఉంటే ఆ లారీని కొట్టుకున్న తర్వాత ఆ వెహికల్ పరిస్థితి అది వాళ్ళ స్టూడెంట్స్ నో మోర్ అంటే పేరెంట్స్ పరిస్థితి ఏందో అర్థం చేసుకున్నాం. ఓవర్ స్పీడింగ్ వద్దని చెప్పేది ఎందుకు? నేను హ్యాపీగా ఫీల్ అయినా కానీ మొన్న ఒక విషయంలో బాధ అనిపించింది. ఎందుకంటే అమ్మాయిలు కూడా ట్రిపుల్ రైడింగ్ 4 మెంబర్స్ పోతున్నారు. ఇది నచ్చలేదు అసలు నాకు, ఇది అస్సలు నచ్చలేదు. సో ట్రిపుల్ రైడింగ్ కావచ్చు, ఓవర్ స్పీడింగ్ కావచ్చు, మీకు ఎలిజిబిలిటీ లేకపోతే మీ ఫాదర్ మీద, మీ పేరెంట్స్ మీదకి వస్తుంది. మైనర్ డ్రైవింగ్ కింద మీ ఫాదర్ మీద కేసు అవుతుంది. నువ్వు చేసిన తప్పు వల్ల నీ పేరెంట్స్ బలవుతారు. గర్ల్స్ కూడా సపోజ్ 17 ఇయర్సే ఉంది, మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చి డిఎల్ తీసుకోవడానికి 18 ఇయర్స్ నిండి ఉండాలి. ఈ లోపల మీరు ప్రయోగాలు చేద్దామనేసి అమ్మదో అన్నయ్యదో అక్కదో బండి తీసుకొని బయటికి వెళ్తే ఏదైనా ప్రమాదం జరిగితే నిన్ను కాదు అనేది నీ పేరెంట్స్ మీద కేసు అవుతుంది. ఇంకొక విషయం, ఎవరి మీద కేసు అయినా లైఫ్లో ఎలాంటి పోలీసు వెరిఫికేషన్ పాజిటివ్గా రాదు. పాస్పోర్ట్ రాదు, నువ్వు ప్రైవేట్ జాబ్ జాయిన్ అయినా కూడా ఇప్పుడు పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ అడుగుతున్నారు, ఆ సర్టిఫికేట్ రాదు, ఏది రాదు. ఏదైనా సరే ఏ ఉద్యోగంలోకి వెళ్ళినా పోలీసు వెరిఫికేషన్ అనేది కంపల్సరీ. ఆ పోలీస్ వెరిఫికేషన్ పాజిటివ్గా రావాలి అంటే మన మీద ఎలాంటి కేసెస్ ఉండొద్దు. కాబట్టి బాయ్స్ అండ్ గర్ల్స్ నో ట్రిపుల్ రైడింగ్, నో స్పీడ్ డ్రైవింగ్ అండ్ వితౌట్ ఎలిజిబిలిటీ మీరు ఎవరి వెహికల్ తీసుకొని వెళ్ళొద్దు. సరదాగానే ఉంటుంది, కానీ సరదా చూశారు కదా ఎట్లా తీరిపోయిందో. ఆ పేరెంట్స్కి లైఫ్ లాంగ్ శిక్షనే కదా ఆ ఇద్దరు అబ్బాయిల పేరెంట్స్కి. కాబట్టి చెప్పేది వినండి. ఎస్పెషల్లీ ఈ రోడ్డు సేఫ్టీకి సంబంధించి ఖచ్చితంగా మీరు అన్నీ కూడా గైడ్లైన్స్ పాటించండి. ప్రాపర్గా
లైసెన్స్ వచ్చిన తర్వాతనే, డ్రైవింగ్ వచ్చిన తర్వాతనే వెహికల్ తీయండి. నెక్స్ట్, డే స్కాలర్స్ ఎంతమంది? రోజు ఇంటికెళ్ళి వస్తున్నారా? ఎట్లా వస్తున్నారు? బస్సు. బైక్ మీద ఎవరు రావట్లే? బైక్ మీద ఎవరు వస్తున్నారు? మరి వీళ్ళకి లైసెన్స్ ఉందో లేదో చూడాలి. ఇక్కడ చేతులు ఎత్తారు. బైక్ మీద వస్తున్న వాళ్ళు ఎవరు? మనకు స్నాప్చాట్లో మనం ఎంత నల్లగా ఉన్నా, మన ఫేస్ మీద ఎన్ని మొటిమలు ఉన్నా, మనం ఎంత అందం, నాట్ ఓన్లీ గర్ల్స్, బాయ్స్ కూడా, మీరు కూడా స్నాప్చాట్లో ఫోటో ఎట్లా వస్తుంది? ఎట్లా వస్తుంది? చాలా ఫెయిర్గా, చాలా అందంగా ఉంది. అలాంటి స్నాప్చాట్ ఫోటో చూసి ఒక అమ్మాయి, 10th క్లాస్ చదువుతున్న అమ్మాయి ఫోటో చూసి వెళ్ళిపోయింది ఇంట్లో నుంచి. వాళ్ళ ఫాదర్ ఏడ్చుకుంటూ వచ్చారు నా దగ్గరికి. ఇట్లా పరిచయం అయ్యాడు. ఫోన్ తర్వాత చూసేసరికి వాళ్ళకి అనిపించింది. అనగానే మేము పంపించాం, టీంని పంపించడం జరిగింది ఆ పాపని ట్రేస్ చేసుకుంటూ. తీరా చూస్తే వాడు లేబర్ పని చేస్తున్నాడు. లేబర్ అడ్డ కొంచెం బీదరో ఏదో ప్లేసు. సో అమ్మాయిలు అలాంటి వలలో పడకండి. మంచిగా మనం ఇటు తిప్పి సెల్ఫీలు తీస్తూ ఉంటారు గర్ల్స్. బాయ్స్ కూడా తయారైనాయి ఈ మధ్యలో. గర్ల్స్ అయితే ఎక్కువ సెల్ఫీలు. మీ ఫోటోగ్రాఫ్ ఒక్క చోట సోషల్ మీడియాలో వెళ్తే అది ఒకటే ప్లేస్లో ఉండదు. మీరు డిలీట్ చేసిన 720 ప్లేసెస్లో రికార్డ్ అయి ఉంటుంది. మొత్తం వెబ్లో, ఇంటర్నెట్లో టోటల్గా 720 ప్లేసెస్లో ఉంటుంది. అండ్ నువ్వు అనుకుంటావు, నువ్వు ఫేస్బుక్లో పెట్టావు అనుకో, ఇప్పుడు మీరు ఫేస్బుక్ వాడట్లేదు, అంతా స్నాప్చాట్ అండ్ ఇన్స్టాగ్రామ్ కదా. ఇన్స్టాలో పెట్టాము అనుకో, ఇన్స్టాగ్రామ్లో డిలీట్ చేశానని అనుకుంటున్నావేమో, కాదు, అది ఇంకా 719 ప్లేసెస్లో అట్లనే ఉంటుంది. ఎవరైనా ఎప్పుడైనా నీ ఫోటోని వాడచ్చు. కాబట్టి మీ ఫొటోస్ పోస్ట్ చేసే ముందు 1కి 100 సార్లు ఆలోచించండి. షేర్ చేసే ముందు కూడా, నువ్వు ఈరోజు నీ క్లోజ్ ఫ్రెండ్, బెస్ట్ బడ్డీ అనుకున్న వాళ్ళే రేపు నీకు నెగిటివ్గా చేయడానికి, నేను ఏదైనా చేయడానికి వాడుకోవచ్చు. సో అన్నెసరిగా ఫొటోస్ ఎవరికి షేర్ చేయొద్దు. అన్నెసరిగా చాటింగ్ ఎవరితోనూ చేయొద్దు. అన్నోన్ పర్సన్స్ ఎస్పెషల్లీ మనకు ఈ సోషల్ మీడియా దాంట్లో అన్నోన్ పర్సన్స్ తోటి చాటింగ్ చేస్తున్నప్పుడు బాగానే ఉంటుంది. వాడు ఏదో పొగుడుతూ ఉంటాడు, మనం మైమర్చిపోయి అన్నీ షేర్ చేస్తాం. మన డీటెయిల్స్ అన్నీ వెళ్ళిపోతాయి. నీది ఏ ఊరు, మీరు ఎంతమంది, మీ పేరెంట్స్ ఏంది, నీ ఇల్లు ఎక్కడ, యాక్చువల్గా ఉన్న టూల్స్ తోటి నీ ఇల్లు కూడా ట్రేస్ చేసుకోవచ్చు అతను. సో ఇలాంటి ప్రమాదాలు ఉంటాయి. ఇవన్నీ పక్కన పెట్టి, ఇందాక సార్ చెప్పారు, సార్ ఈ సోషల్ మీడియా, ఈ ఫోన్లు, ఇవన్నీ కాదనుకొని నోకియా 999 ఫోన్ లాగా ఒక 2 ఏళ్ళు మీరు కష్టపడితే మీరు లైఫ్లో చక్కగా సెటిల్ అవుతారని అనుకుంటున్నాను. కనీసం మీరున్న ఒక 500 మందిలో ఒక 100 మంది నా మాట విన్న గర్ల్స్ మీరు చక్కగా సెటిల్ అవుతారు. ఫ్యూచర్లో ఎక్కడైనా కనిపించినా హ్యాపీగా అనిపిస్తుంది మాకు, నాకే కాదు మీ పేరెంట్స్ కూడా. కాబట్టి అందరూ కూడా బాగా చదువుకోండి. టైం వేస్ట్ మాత్రం చెయ్యొద్దు. టైం వేస్ట్ చేస్తే మాత్రం లైఫ్ అంతా, ఫ్యూచర్ అంతా కూడా నాశనం అయిపోయినట్టే. ఈ నిమిషంలోనే వర్క్ కంప్లీట్ చేయాలి. ఈరోజు చదవాల్సింది ఈరోజు పొద్దున్న సబ్జెక్ట్ చెప్తే ఈవినింగ్కి చదివేయాలి. అప్పుడే నీకు ఎగ్జామ్ అప్పుడు 2వ సారి రిపిటేషన్ అవుతుంది. సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని బాగా చదువుకోండి. మీరు మంచిగా సెటిల్ అవ్వండి. మీ పేరెంట్స్కి మంచి పేరు తీసుకురండి. ఈ అవకాశం ఇచ్చిన రిషి కాలేజ్ మేనేజ్మెంట్ వాళ్ళందరికీ ధన్యవాదాలు.